హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 25 స్టార్టింగ్లో మనం డాన్ క్రీక్ అండ్ అతని పైరేట్ అని చూస్తాం. వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేద్దామని చెఫ్ల సైడ్ చూస్తుంటారు. అప్పుడు లూఫీ చెఫ్ దగ్గరికి వచ్చేసి అంటుంటాడు, తాత ఒకవేళ నేను వాళ్ళందరితో పోరాడి వాళ్ళని ఓడిస్తే నువ్వు నన్ను ఇక్కడ నుంచి పంపిస్తావు అని చెప్పేసి ఇది విన్న తర్వాత చెఫ్ అంటాడు, నేను నిజంగానే పంపించేస్తా, బట్ అయినా కానీ నేను ఎలాగైనా నేను పంపించేటోండి. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు నువ్వు మా రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసినట్లయితే నువ్వు మా రెస్టారెంట్ ని మొత్తం నేలమట్టం చేసేసావు. అప్పుడు లూఫీ అంటాడు, థ్యాంక్స్ తాత నన్ను ఇక్కడ నుంచి పంపిస్తున్నందుకు, బట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీరు కొన్ని సంవత్సరాల క్రితం కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుదాం అనుకున్నారా అని చెప్పేసి ఇది విన్న తర్వాత చెఫ్ నవ్వుతూ అంటాడు, అవును నేను ఒకప్పుడు అనుకునేవాడిని, బట్ అప్పుడు కూడా నేను నీ అంత క్లారిటీగా నీ అంత స్పష్టంగా నీ అంత ధైర్యంతో చెప్పేటోని కాదు నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయితే అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, మరి ఆ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవ్వాలనే డ్రీమ్ ఏమైందని చెప్పేసి ఇది విన్న తర్వాత చెఫ్ అంటాడు, అది ఒకప్పుడు మాట ఒకప్పుడు డ్రీమ్, ఇప్పుడు నేను ప్రశాంతంగా చెఫ్ పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వల్ల నా డ్రీమ్ మారిపోయింది. ఇప్పుడు నా డ్రీమ్ ఇదే, చాలా మందికి ఫుడ్ పెట్టడం. అప్పుడు మనం డాన్ క్రీక్ ని చూస్తాం, తన పైరేట్స్ అందరికి మోటివేషన్ ఇస్తుంటాడు. మనం మళ్ళీ గ్రాండ్ లైన్ కి వెళ్ళి వన్ పీస్ సంపాదించాలంటే ఆ రెడ్ ఫుడ్ జెఫ్ దగ్గర ఉండే లాగ్ బుక్ మనకు చాలా ఇంపార్టెంట్. బట్ దాంతో పాటు అక్కడ ఉండే బరాడియా రెస్టారెంట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బరాడియా రెస్టారెంట్ ని యూజ్ చేసుకుని అక్కడికి వచ్చిన కస్టమర్లను మనం చంపేసి వాళ్ళ దగ్గర ఉండే ఖజానా అంతా మనం దోచుకోవచ్చు. ఇది విన్న తర్వాత అక్కడే ఒక పైరేట్ అంటాడు, బట్ బాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిహాక్ లాంటి ఒక స్ట్రాంగ్ పైరేట్ మనకు తగిలితే అని చెప్పేసి ఇది విన్న తర్వాత వెంటనే డాన్ క్రీక్ ఒక పిస్తల్ తీసుకుంటాడు అండ్ వాడిని అడిగినటువంటి కాల్చి వరుతాడు. దాని తర్వాత అంటాడు, మీరు అనుకుంటున్నారా డెవిల్ ఫ్రూట్ అంటే నార్మల్ విషయాలు అని చెప్పేసి, అస్సలు కాదు. డెవిల్ ఫ్రూట్ ఎవడైతే తింటాడో వానికి విచిత్రకరమైన పవర్స్ వచ్చేస్తాయి. అండ్ నేను అనుకుంటున్నాను ఆ మిహాక్ గాడు నా డెవిల్ ఫ్రూట్ తింటాడు, అందుకే వాడికి అంత పవర్స్ వచ్చింటాయి. బట్ నార్మల్ గా అలా పవర్స్ వచ్చే అవకాశాలు లేవు. అండ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఆ స్ట్రా హ్యాట్ పెట్టుకునే టోన్ దగ్గర డెవిల్ ఫ్రూట్ ఉన్నాయి, అందుకే తన చేతుల్ని తన కాళ్ళని ఎలా వాడితే అలా సాగబీక్కున్నాడు. కానీ మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే ఒకసారి గ్రాండ్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా డెవిల్ ఫ్రూట్ టోని సందుకు ఒక నిల్చం. సో మీరు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఒకసారి రెడ్ ఫుడ్ జెఫ్ గాని చంపేసి వాన్ దగ్గర ఉన్న లాగ్ బుక్ మనం తీసుకున్నామంటే వాన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చేస్తుంది. అప్పుడు గ్రాండ్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత మనం వన్ పీస్ ని ఈజీగా తీసుకొని వచ్చేయచ్చు మళ్ళీ. ఎందుకంటే ఆ రెడ్ ఫుడ్ జెఫ్ కొన్ని సంవత్సరాల క్రితం గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఉండి మళ్ళీ తిరిగి వచ్చాడు. కాబట్టి వాడి లాగ్ బుక్ లో డెవిల్ ఫ్రూట్ పవర్స్ గురించి అండ్ ఎవరి దగ్గర ఎంతెంత పవర్స్ ఉన్నాయో ఏమేమి పవర్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని గురించి కూడా ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనం వన్ పీస్ ను సాధించవచ్చు. అండ్ ఒకసారి ఆ వన్ పీస్ నా చేతికి వచ్చిన వెంటనే మీ అందరికి కూడా దాంట్లో షేర్ ఇస్తా అని అంటాడు. ఇది విన్న వెంటనే అక్కడ నుండి వాళ్ళందరికీ జోస్ వచ్చేస్తుంది. అందుకే వాళ్ళందరినీ అంటే చెఫ్ని రెడ్ ఫుడ్ జెఫ్ ని చంపేయడానికి వాళ్ళ సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంటారు. ఇదంతా చూసిన తర్వాత సాంజీ అనుకుంటుంటాడు, సిచ్యువేషన్ చూస్తానంటే నాకు అర్థమైతుంది ఈ బరాటియా రెస్టారెంట్ ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్యూచర్ లో కాబోతుంది అని చెప్పేసి. నా చిన్నప్పుడు నేను ఒక యాక్సిడెంట్ లో ఇరక్కపోయినప్పుడు నేను అనుకున్నా నేను సర్వైవ్ అయితే చాలు, ఇంకేం వద్దని చెప్పేసి. అప్పుడే నాకు ఒక సహాయం దొరికింది. ఆ సహాయం తర్వాత నేను అనుకున్నా ఒక రెస్టారెంట్ నిర్మించి ఆకలితో ఉండేటోళ్ళకి అన్నం పెట్టాలని. అనుకున్నట్లుగానే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఆకలితో ఉండేటోళ్ళకి అన్నం పెట్టినా, అది కూడా ఇదే రెస్టారెంట్ లో. సో ఈ రెస్టారెంట్ కి నేను ఏమీ కానివ్వను. ఇవన్నీ అనుకున్న తర్వాత సాంజీ ఒక చెఫ్ ఆర్డర్ ఇస్తాడు, ఫస్ట్ నువ్వు ఆపరేటింగ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మన రెస్టారెంట్ అంటే బరాడియా రెస్టారెంట్ కి రెక్కలు ఓపెన్ చేయి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ చెఫ్ షాక్ అయ్యి అంటాడు, ఒకవేళ నిజంగానే మనం రెక్కలు ఓపెన్ చేసినట్లయితే ఆపోజిట్ పైరేట్ లకు కూడా నిలబడడానికి ఒక గ్రౌండ్ దొరుకుతుంది, అప్పుడు మనకే కష్టం అవుతుంది అని చెప్తాడు. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు, మిగతా నేను చూసుకుంటా అంటాడు. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ తన రెండు చేతులను సాగుకి మళ్ళీ వదిలేస్తాడు. దానివల్ల చాలా ఫాస్ట్ గా ముందరికి వెళ్ళి ఒక చెక్క పోల్ మీద వెళ్ళి కూర్చుంటాడు. ఇది చూసిన తర్వాత సాంజీ అనుకుంటుంటాడు, ఏంటి గ్రాండ్ లైన్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారా, అయితే గ్రాండ్ లైన్ నేను ఎంత డేంజరస్ ప్లేస్ అనుకున్నాను అంతకంటే డేంజరస్ ప్లేస్ అన్నమాట. అప్పుడే చెఫ్ అంటాడు, సాంజీ ఆ స్ట్రా హ్యాట్ పిల్లోడు ఎంత వరకు అయితే ఫైట్ చేస్తాడో ఎప్పటి వరకు అయితే ఫైట్ చేస్తాడో అప్పటి వరకు అతనే చూస్తుండు, కన్ను కూడా ఆర్పద్దు అంటాడు. అప్పుడు డాన్ క్రీక్ లూఫీని చూసి అంటుంటాడు, రే నీకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఎవరికి దగ్గర అయితే ఉంటాయో వాడు స్విమ్మింగ్ చేయలేడు. సో వాడు ఎప్పుడైతే సముద్రంలో పడిపోతాడో వాడు అక్కడే చచ్చిపోతాడు. సో ఈ సముద్రం మధ్యలో నాతో ఫైట్ చేయడానికి నీకు భయం వేయట్లేదరా అని అడుగుతాడు. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, అస్సలు భయం వేయట్లే అండ్ నాకు ముందే తెలుసు సముద్రంలో పడిపోతే నేను ఈదలేనని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం ఆపరేటింగ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చెఫ్ అరుస్తుంటాడు, అందరూ రెడీగా ఉండండి, నేను ఎందుకంటే మన రెస్టారెంట్ రెక్కలు ఓపెన్ చేస్తానని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం బరాడే రెస్టారెంట్ కింద రెండు చెక్కతో చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మెల్లమెల్లగా ఆపరేటింగ్ రూమ్ లో అడ్జస్ట్ చేసిన విధంగా పైకి వచ్చేసి నిలబడుతుంది. దాని వల్ల బరాడే రెస్టారెంట్ చుట్టుపక్కల నిలబడడానికి ఒక ప్లేస్ దొరుకుతుంది మన వాళ్ళందరికీ. ఇది చూసిన తర్వాత సాంజీ అంటుంటాడు, అందరు వినండి, మనం ఇక్కడే ఫైట్ చేస్తాం, రెస్టారెంట్ లో ఫైట్ చేసినట్లయితే రెస్టారెంట్ నాశనం అయిపోతుంది అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ప్యాటిసన్ తో పాటు ఉండే కలద్దలు పెట్టుకునే చెఫ్ ఇద్దరు ఒక చిన్న బోట్ తీసుకొని పోతారు. అది ఒక చేపలాగా ఉంటది, దాంట్లో క్యానన్స్ కూడా ఉంటాయి. ఆ క్యానన్స్ లోడ్ చేసి డైరెక్ట్ డాన్ క్రీక్ పైరేట్ల మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటారు వాళ్ళిద్దరు కలిసి. అండ్ ఆ అటాక్ వల్ల డాన్ క్రీక్ పైరేట్లు చాలా మంది గాయపడతారు. ఇది చూసిన తర్వాత ప్యాటిసన్ అనుకుంటున్నారు, జస్ట్ మేము చెఫ్లమే కాదు మా దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి, సో రెడీ ఉండండి చావడానికి అని చెప్పేసి. అలాగే డాన్ క్రీక్ పైరేట్లను అటాక్ చేస్తూ డైరెక్ట్ డాన్ క్రీక్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళి డాన్ క్రీక్ ని ఆల్మోస్ట్ అటాక్ చేయబోతుండగా డాన్ క్రీక్ ఒకే ఒక చేతితో ఆ పెద్ద షిప్ ను మొత్తం ఆపేస్తాడు అనమాట. ఆపిన తర్వాత అంటాడు, నేను ఫ్యూచర్ లో ఈ ప్రపంచాన్ని ఏలబోయేటుండ్రా,
చేయగలుగుతారా, మీరు ఏమనుకుంటున్నారు ఈ చిన్న షిప్ నన్ను ఏమైనా చేయగలుగుతారా అని చెప్పేసి ఆ చిన్న చిప్ ను ఒకే ఒక చేత్తో ఎత్తేసి డైరెక్ట్ బరాడే రెస్టారెంట్ సైడ్ ఇసిరు పరుకుతాడు. అండ్ ఈ విషయం మన సాంజీ కూడా గమనిస్తాడు. అందుకే చాలా ఫోర్స్ఫుల్ గా కింద నుంచి పైకి ఎగురుతాడు. అండ్ వన్స్ గాల్లోకి ఒక స్పెసిఫిక్ హైట్ ఎగిరిన తర్వాత ఆ షిప్ ను ఒకే ఒక కాలుతో కొడతాడు. దాని వల్ల ఆ షిప్ చాలా దూరం కింద పడుతుంది. అండ్ సాంజీ స్ట్రెంత్ చూసిన తర్వాత ఇక్కడ ఉండే పైలట్లు అందరూ షాక్ అయ్యి అనుకుంటుంటారు, ఏంటి ఆ పిల్లని దగ్గర అంత స్ట్రెంత్ ఉందని చెప్పేసి. అప్పుడే మనం ప్యాడిన్సన్ అండ్ మిగతా కళ్ళద్దాలు పెట్టుకునే చెఫ్ చూస్తాం. వాళ్ళిద్దరు గట్టిగా అరుస్తుంటారు, రే సాంజీ మాకు తెలుసు నువ్వు కావాల్సిగానే మమ్మల్ని చంపాలని చెప్పేసి మమ్మల్ని ఇంత గట్టి కొట్టినావు, లేకుంటే నువ్వు మెల్ల కొట్టి సముద్రంలో పడేసిండొచ్చు. అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీక్ పైరేట్లు ఎలాగోలా ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఉన్న చెఫ్లతో ఫైట్ చేస్తుంటారు. బట్ నార్మల్ గా కాకుండా చెఫ్లు కూడా చాలా బాగా ఫైట్ చేస్తుంటారు వాళ్ళతో. అది నిజంగా చూసిన తర్వాత డాన్ క్రీక్ అంటుంటాడు, మీరు అసలు ఏం చేస్తున్నారా, వాళ్ళతో ఆడుకోవడం ఆపేసి వాళ్ళని తొందరగా చంపేయండి అని చెప్పేసి. అప్పుడే అక్కడ ఉన్న చెఫ్లు అనుకుంటున్నారు ఇక్కడ ఉండే చెఫ్లు ఎవరు నార్మల్ కాదు, ఎస్పెషల్లీ ఆ కళ్ళద్దాలు పెట్టుకునేటోడు అండ్ ఆ ప్యాటిసన్. వాళ్ళిద్దరూ ఇంతకు ముందు పెద్ద రౌడీలు, అందుకే రౌడీజం చేయడానికి ఇదే రెస్టారెంట్ లోకి వచ్చింటారు. అప్పుడు సాంజీ ఇంకా పిల్లోడు అండ్ చెఫ్ జెఫ్ తన పని తను చేసుకుంటుంటాడు. అప్పుడు చెఫ్ జెఫ్ అంటాడు, రే నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు, సో మీరు ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఎంత కావాలంటే అంత తినండి, కానీ మీ దగ్గర డబ్బులు లేవంటే మాత్రం మీరు ఇక్కడే పని చేయాల్సి వస్తుందని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు, తినేస్తారు. దాని తర్వాత అక్కడ నుంచి పని చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు చెఫ్లుగా పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రౌడీజం పోలే అప్పుడప్పుడు, అందుకే వాళ్ళు పోరాడేటోళ్ళు. అలాగే ఇక్కడ ఉండే చెఫ్లంతా అలాగే రౌడీలుగా లేకపోతే పైరెట్లుగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటోళ్ళే. అండ్ వాళ్ళందరిలో అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇప్పటికి సాంజీరే అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ ప్యాటిన్సన్ తన కట్టె తీసుకొని అక్కడ ఇక్కడ అందరి పైరెట్లను కుక్కను కొట్టినట్టు కొడుతుంటారు. బట్ కొంతమంది చెఫ్లు కొంచెం వీక్ అవడంతో వాళ్ళు కింద పడిపోయింటారు ఆ పైరెట్ల దెబ్బకి. అప్పుడే మనం చూస్తాం అక్కడే నీళ్ళలోంచి ఒక అతను వస్తాడు. అతను చాలా విచిత్రంగా కనపడుతుంటాడు అండ్ అతనికి బాడీ మొత్తం ఆర్మర్ తో నిండిపోయి ఉంటది. అండ్ అతని పేరు పెర్ల్ అన్నమాట. అప్పుడు మనం చూస్తాం ప్యాటిసన్ కొంతమంది పైరెట్లను కొట్టిన తర్వాత కింద పడిపోయినాడు. అప్పుడే అక్కడ దానికి ఓ పైరెట్ వచ్చేసి తన చేతిలోనే కత్తిని బలవంతంగా తీసుకోవడానికి ట్రై చేస్తే మన సాంజీ అక్కడికి వచ్చేసి వాని ముఖం మీద ఒకే ఒక కిక్కిచ్చి దూరం పడేస్తాడు. దాని తర్వాత సాంజీ అంటాడు, ప్యాటిసన్ ఇది నీ బెడ్రూమ్ కాదు, ఎప్పుడు పడితే ఎక్కడ పడితే పండుకోవడానికి, లేచి ఫైట్ చేయని చెప్పేసి. దాని తర్వాత సాంజీ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉండే పైరెట్లందరినీ కుక్కను కొట్టినట్టు కొడతాడు తన ఫుడ్ టెక్నిక్ తో. అప్పుడే మనకు తెలియజేయడం జరుగుతుంది, సాంజీ తన చిన్నప్పుడు రెడ్ ఫుడ్ జెఫ్ టెక్నిక్ చూసి అదే టెక్నిక్ మనోడు కూడా ఫాలో అవుతాడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రెడ్ ఫుడ్ జెఫ్ తన చిన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉండేటోడో మన సాంజీ కూడా ఇప్పుడు అంతే స్ట్రాంగ్ ఉంటాడు. ఇదే కన్ఫ్యూజన్ యూజ్ చేసుకుని డాన్ క్రీక్ తన దగ్గర ఉన్న ఒక వెపన్ తీసుకుని లూఫీని వెనక నుంచి ఒక హెడ్ ఇస్తాడు. దాని వల్ల లూఫీ చాలా దూరం పోయి పెర్లుగాని మీద పడతాడు. దాని వల్ల పెర్లుగాని కొంచెం దెబ్బలు తగులుతాయి. ఇది చూసిన తర్వాత అక్కడ డాన్ క్రీక్ పైరెట్లు అందరూ అరుస్తూ అంటూ ఉంటారు, పెర్లు అది ఒక చిన్న దెబ్బనే, కొంచెం రక్తమే, సో నువ్వు రెచ్చిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం పెర్లు ఒక చిన్న పిల్లల మాదిరి ఏడుస్తుంటాడు. ఇది చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఇది చిన్న దెబ్బే కదా, ఇంత ఓవర్ యాక్షన్ మీరు ఎందుకు చేస్తున్నారు అండ్ వాడు కూడా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు డాన్ క్రీక్ కూడా అట్లే అంటుంటాడు, పెర్లు నా మాట విను, అది చిన్న దెబ్బే, సో నువ్వు రెచ్చిపోవద్దు అని చెప్పేసి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ పెర్లు కానీ చిన్న పిల్లల మెంటాలిటీ. సో వీని కొంచెం దెబ్బ తగిలినా వీడు అసలు తట్టుకోలేడు. అందుకే మన దగ్గర ఉన్న ఆర్మర్, మన దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకుని ఎట్లా పడితే అట్లా కొడతాడు. దాని వల్ల అక్కడ ఆ పెర్లు కానీ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద మంటలు వచ్చేసిండే. ఆ మంటలు డైరెక్ట్ డాన్ క్రీక్ పైరెట్లకు కూడా చుట్టుకుంటాయి. సో వాళ్ళు కూడా చాలా నొప్పితో అరుస్తుంటారు. అప్పుడే మనం చూస్తాం ఆ పెర్లు కానీ మంటల వల్ల జస్ట్ డాన్ క్రీక్ పైరెట్లే కాదు, బట్ అక్కడ బరాటి ఆ రెస్టారెంట్ ఒక రెక్కగా కాలిపోతుంది. ఇది చూసిన తర్వాత కోపంతో సాంజీ అక్కడికి వెళ్ళి పెర్లు గానికి ఒక అటాక్ ఇస్తాడు. బట్ ఆ అటాక్ వల్ల పెర్లు గానికి ఏం కాదు. అప్పుడు ఈ పెర్లు అంటుంటాడు, నా ఆర్మర్ ముందు నీ కిక్కులు ఎందుకు పనికిరావు అని చెప్పేసి. అండ్ ఇది చూసిన తర్వాత మన సాంజీ తన దగ్గర ఉన్న సిగరెట్ అదే చుట్టుపక్కల మంటలతో వెలిగించుకుంటూ అంటాడు, అవును నేను కూడా ఒప్పుకుంటా, నీ ఆర్మర్ నా కిక్కులను తట్టుకోగలుగుతుంది, బట్ నీ ఫేస్ కూడా తట్టుకోగలుగుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఆర్మర్ ని వదిలేసి డైరెక్ట్ మనం ఫేస్ మీద ఒక కిక్ ఇస్తాడు. దాని వల్ల ముక్కు మళ్ళీ బయలిపోయి ముక్కులోంచి రక్తం వస్తుంటది. ఇది చూసిన తర్వాత పర్లుగాడు మళ్ళీ ఏడుస్తుంటాడు. దీని వల్ల ఈ పెర్లుగానికి చాలా కోపం వచ్చేస్తాడు. సో వాని దగ్గర ఉన్న ముత్యాలన్నిటికీ మంటలు వెలిగించి అక్కడ ఇక్కడ ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తాడు. అప్పుడు మనం చూసాం దాంట్లో చాలా వరకు చెఫ్ సైడ్ వెళ్తుంటాయి. ఇది చూసిన వెంటనే చెఫ్ తన కాలుని ఎత్తుతాడు, అంటే చెక్క కాలుని. ఆ చెక్క కాలుకు ఉండే ఫోర్స్ ని యూజ్ చేసుకుని ఆ పెర్లకు ఉండే మొత్తం మంటలన్నీ ఆపేస్తాడు. దాని తర్వాత ఆ ముత్యాలన్నీ కింద పడిపోతాయి. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు, ఈ తాత అసలు మామూలు తాత కాదు, చాలా స్ట్రాంగ్ తాత అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఇదే కన్ఫ్యూజన్ యూజ్ చేసుకుని డాన్ క్రీక్ ముందు ఎలా లూఫీ మీద అటాక్ చేస్తాడు, ఈసారి సాంజీ మీద అటాక్ చేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ వెంటనే సాంజీ ముందరికి వచ్చేసి ఆ అటాక్ ని అడ్డుకుంటాడు. బట్ ఈసారి జస్ట్ అడ్డుకోవడమే కాకుండా ఆ వెపన్ పట్టుకుని ఆ వెపన్ డైరెక్ట్ మళ్ళీ డాన్ క్రీక్ గాని సైడ్ విసిరేస్తాడు. బట్ అప్పుడు మనం చూస్తాం అది డాన్ క్రీక్ గాని సైడ్ పోకుండా ఆ పెద్ద షిప్ కి ఒక చిన్న చెక్క పోల్ తగులుకుంటుంది. దాని వల్ల ఆ చెక్క పోలు ఇరిగిపోయి డైరెక్ట్ పెర్లుగాని మీద పడుతుంది. దాని వల్ల పెర్లుగాని చాలా దెబ్బలు తగులుతాయి. అందుకే వాడు కింద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత అక్కడ ఉండే పైరెట్లు అందరూ షాక్ అనుకుంటుంటారు, వీడే మా అందరిలో స్ట్రాంగ్, ఇప్పుడు వీడు పడిపోతే మా పరిస్థితి అని చెప్పేసి. అప్పుడు డాన్ క్రీక్ అంటుంటాడు, నేను స్టార్టింగ్ లో అనుకున్నా నేను ఈసారి ఫైట్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అని చెప్పేసి, బట్ ఇప్పుడు ఆ ఫైట్ అవసరం వచ్చింది, సో నేనే ఇప్పుడు రంగంలో దిగుతా అని చెప్పేసి. అప్పుడే మనం చూసాం చెఫ్ మీద ఒకడు కాలేసి తొక్కుతుంటాడు. అండ్ జస్ట్ అంతేకాదు చెఫ్ తల మీద షూట్ చేయడానికి గన్ను కూడా గురి పెట్టింటాడు. అండ్ వాడెవడో కాదు గిన్నే అనమాట. గిన్ వాళ్ళందరూ చూసి అంటుంటారు, మీరందరూ మాకు లొంగిపోండి లేకుంటే ఈ చెఫ్ ని చంపేస్తాను. అండ్ ఈ మాటలను విన్న తర్వాత లూఫీ ఎటువంటి ఎమోషన్
కాన్సన్ట్రేషన్ లేకోకుండా గిన్ సైడ్ చూస్తుంటాడు. అప్పుడు మనం సాంజీ చూస్తాం. సాంజీ కొంచెం కోపంతో గిన్ సైడ్ చూస్తుంటాడు. అప్పుడు మనం చెఫ్ జెఫ్ చూస్తాం. చెఫ్ జెఫ్ అవమానంతో నేల సైడ్ చూస్తుంటాడు. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.